హాయ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ద చెన్నై లవ్ స్టోరీ ఎంత మందికి చెన్నై లవ్ స్టోరీ మూవీలో ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మోటివేషనల్ కోట్ గుర్తుందండి. అది ఓన్లీ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకే కాదండి, జీవితంలో మన జీవితంలో ఏజ్ తో సంబంధం లేకుండా మన అందరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మోటివేషనల్ డైలాగు కిరణ్ అబ్బవరం సారీ, కిరణ్ గారు ద హీరో గారు మనకు హీరోయిన్ గారితో చెప్తారు. హీరో గారు హీరోయిన్ గారితో చెప్తారు. ఎంత మోటివేషన్ అంటే అండి డైలాగు, ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో అయ్యే అంత గొప్ప డైలాగ్ అండి. అది ఫ్లోలో సినిమా చూసేటప్పుడు మనం ఫ్లోలో మిస్ అవ్వచ్చు, కానీ అది ఎంత ఏమంటారు ఇంపాక్ట్ ఉంటుందంటే ఆ డైలాగ్ అంత ఉంటుందండి. ఏంటో డైలాగ్ చెప్పిన తర్వాత ఎవరు దాన్ని అబ్జర్వ్ చేశారు, ఎవరు దాన్ని ఆ డైలాగ్ మీనింగ్ ని తెలుసుకున్నారో నాకు కామెంట్ చేయండి. కదలకుండా ఒకే చోట కూర్చుంటే కాసేపు తరువాత కాళ్ళు కూడా తిమ్మిరెక్కుతాయి. మనసు కూడా అంతే కదా. ఒక్కసారి కదిపి చూడు. మెల్లగా అడుగులు వేస్తూ ఉంటే దానంతట అదే పరిగెడుతుంది. అంతే కదండి. మనము ఒక ప్రాబ్లం వచ్చిందని జీవితంలో, లవ్ కానీ, జీవితం కానీ, జాబ్ సమస్య కానీ, ఫ్యామిలీ సమస్య కానీ, ఏదైనా ఒకసారి ప్రాబ్లం వచ్చిందని మనం అక్కడే ఆగిపోతే ఎలా? దానికోసము మన జీవితాన్ని అక్కడే స్టాప్ చేసుకుని మనం ఆలోచన విధానాన్ని అక్కడే ఆపేసుకుంటే ఎలా? ముందుకి ఎలా వెళ్తామండి? వెనక్కి చూడడం అనేది గతం గతః, అక్కడికి ఆపేసేయండి. నెక్స్ట్ ఏంటి? అడుగులు స్టార్ట్ చేయండి, మెల్లగా స్టార్ట్ చేయండి. దానంతట అదే పరుగులు వేసుకుంటూ వెళ్తుంది, మీ గమ్యానికి మీరు రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే కూర్చుంటే ఎలా? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, సమస్య సృష్టించిన నాడే దాని సొల్యూషన్, పరిష్కారం కూడా దేవుడు సృష్టించి పెడతాడు అని. ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఏమంటారు ఉంటుంది. అలాగే ఒక సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు కనుక్కోకుండా మీ సమస్య, అయ్యో నాకు సమస్య వచ్చిందని ఆ సమస్య దగ్గరే మీరు అలా బ్లాక్ అయిపోయి అలా కూర్చుండిపోతే ఇక ముందుకు వెళ్ళలేం కదా. ఆ డైలాగ్ మీనింగ్ అదేనండి. అందరూ లవ్ వరకే అది పరిమితం అనుకుంటారు. కాదు, లవ్ వరకే కాదు, అది జీవితంలో ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి. కష్టం లేని జీవితం అంటూ ఎవ్వరికీ ఉండదు. కానీ కష్టం వచ్చినాక అక్కడే ఆగకుండా మీరు మెల్లగా దాన్ని ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చి మెల్లగా స్టెప్స్ వేసుకుంటూ పరిగెత్తండి. ఆల్ ది బెస్ట్.